హోప్సే లేవు, అంత ముందు ఉన్నట్లు లేనే లేదు అట్లా. ఇప్పుడు మళ్ళీ 170 సీట్లు 150 సీట్లు గెలుస్తామంటున్నారు కదా, నిజంగానే గెలవచ్చు అనుకుంటున్నారా మీరు? అది లేదు బ్రో, గెలవరు. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు కదా, సో అది చేసే ఎలక్షన్ లోకి వెళ్తామన్నారు, సో చేశారనుకోవచ్చా? అట్లా చెప్తారు, బట్ అది చేయలేరు బ్రో, కష్టం. అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఏంటి మైనస్ మీకు కనిపిస్తుంది? మైనస్ అంటే ఆయనే అంటే చేసేదే మొత్తం ఆయనకు తెలియదు ఏంది అని. అనుభవం లేదంటారా? అనుభవం లేదు. బాబు గారు ఏది అనుభవం ఉంది కాబట్టి ఆయనకు అనుభవం ఉంది. ఆయన ఇక్కడ కూడా స్టార్టింగ్ లో ఫ్లైఓవర్ అవన్నీ బాగా డెవలప్ చేశాడు. అవును, బాగా యువతకు ఉద్యోగాలు కానీ కంపెనీలు కానీ రావాలంటే బాబు గారి ప్రభుత్వం రావాలి. అవును. ఇప్పుడు టీడీపీకి జనసేన కలిసి వస్తున్నారు కాబట్టి ఆ కూటమికి ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 150 సీట్లు ఉన్నాయి. 150 సీట్లు ఎంత గెస్ట్ చేస్తున్నారు మీరు? వైసీపీకి పోయిసారి 150 అన్ని సీట్లు వస్తాయా? 120+ వస్తాయని అనుకుంటున్నా. రావాలి, అట్లా వస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏ పార్టీకి వస్తుంది? టీడీపీ, జనసేన కూటమి. సో గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు కదా, సో ఇక్కడ మళ్ళీ జగన్ పరిపాలన ఏది బెటర్ కనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పరిపాలనే చాలా వరకు బెటర్. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఆంధ్రలో? ఆంధ్రాలో ఇప్పుడు అయితే అందరు ఖాళీనే ఉన్నారు చాలా మంది. పరిశ్రమలు తీసుకొస్తామన్నారు కదా, సో నిజంగానే తీసుకొచ్చారు అనుకోవచ్చా? లేదు, తీసుకురాలేదు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు, కంప్లీట్ చేశారనుకోవచ్చా వైసీపీ? లేదన్న. సో ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ టైం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.